ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, సన్నతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా. ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, సన్నతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా. దర్శించెదా నీ తిరు హృదయము దీవించుమా నా జీవితము. దర్శించెదా నీ తిరు హృదయము దీవించుమా నా జీవితము. యేసు తిరు హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా. యేసు తిరు హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా. అందుకో హారతులు వెలిగించు విశ్వాస ఎదలోతులు. అందుకో హారతులు వెలిగించు విశ్వాస ఎదలోతులు. మలినమాయెను నా బ్రతుకు చిత్రము మన్నించెను నీ కరుణ హృదయము. వ్యధ నిండినా నా హృదయ భారమును తొలగించెను నీ దివ్య హృదయము. మలినమాయెను నా బ్రతుకు చిత్రము మన్నించెను నీ కరుణ హృదయము. వ్యధ నిండినా నా హృదయ భారమును తొలగించెను నీ దివ్య హృదయము. మంచి మనసుతో నన్ను దీవించుము, పరిమళించును నా దీన హృదయము. మంచి మనసుతో నన్ను దీవించుము,
పరిమళించును నాదీన హృదయము. ఓ యేసు తిరుహృదయమా, నా క్రీస్తు ప్రేమ నిలయమా. ఓ యేసు తిరుహృదయమా, నా క్రీస్తు ప్రేమ నిలయమా. అందుకో హారతులు, వెలిగించు విశ్వాస ఎదలోతులు. అందుకో హారతులు, వెలిగించు విశ్వాస ఎదలోతులు. ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, సన్నతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా. ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, సన్నతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా. చెదరిపోయెను నా జీవన గమనము, చేరదీసెను నీ ప్రేమ హృదయము. అభాగ్యులకు ఆశా జ్యోతిగా నిలిపెను నన్ను నీ కాంతి హృదయము. చెదరిపోయెను నా జీవన గమనము, చేరదీసెను నీ ప్రేమ హృదయము. అభాగ్యులకు ఆశా జ్యోతిగా నిలిపెను నన్ను నీ కాంతి హృదయము. ఆత్మవరములతో నన్ను నింపుము, ప్రకటించెదను నీ తిరు హృదయము. ఆత్మవరములతో నన్ను నింపుము, ప్రకటించెదను నీ తిరు హృదయము. ఓ యేసు తిరు హృదయమా, నా క్రీస్తు ప్రేమ నిలయమా. ఓ యేసు తిరు హృదయమా, నా క్రీస్తు ప్రేమ నిలయమా. అందుకో హారతులు, వెలిగించు విశ్వాస ఎదలోతులు. అందుకో హారతులు, వెలిగించు విశ్వాస ఎదలోతులు. ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, సన్నతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా. ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, సన్నతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాల నీడా. పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక
రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక సేవింతును నిన్నే కొనియాడెదను సృష్టికర్త పాప విమోచక రక్షక యేసయ్యా మా రక్షక యేసయ్యా నిన్నే సేవింతును లోయలలో నే సంచరించినను గాఢాంధకారపు లోయలలో నే సంచరించినను అపాయము నా యొద్దకు రానియడు అపాయము నా యొద్దకు రానియడు నన్ను విడువడు ఎడబాయడు గొప్ప దేవుడు నా యేసయ్యా నిన్నే సేవింతును నిన్నే కొనియాడెదను సృష్టికర్త పాప విమోచక రక్షక యేసయ్యా మా రక్షక యేసయ్యా నిన్నే సేవింతును
రండి సర్వజనాంగమా క్రీస్తుకై పోరాడుదాం. రండి సర్వజనాంగమా క్రీస్తుకై పోరాడుదాం. మన కొరకే ప్రభు యేసు మరణమును, మన కొరకే ప్రభు యేసు మరణము జయించెను. మృత్యుంజయుడు మన యేసయ్యా, గొప్ప దేవుడు మన యేసయ్యా. నిన్నే సేవింతును, నిన్నే కొనియాడెదను. సృష్టికర్త పాప దేవుని ప్రసాదం చేతాండి మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భం చేసి ఆశీర్వదించిన వారగనే ప్రార్థించుదాము. పరిశుద్ధులకు మహాగణుడు సర్వశక్తి వందనములు స్తోత్రములు కెమెరా కదలకుండా చూసుకో. నీకు మరొకసారి మేము అందరం మనస్సారాన్ని బట్టి మేరీ భారతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముత్తైదులుగా వచ్చి జీవిస్తూ ఆశీర్వదిస్తూ అదేవిధంగా సంసిద్ధం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఈ వివాహాన్ని నీవే దగ్గరుండి జరిపించమని మా ఈ మనవులను క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. సర్వశక్తి సర్వేశ్వరుడు ఈ రోజు కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ఆమేన్. చేసిన
హతసాక్షులైన శిష్యులురా. హృదయంలో వాక్కును మననం చేసిన మరియలా నీ వాక్య ప్రేరణతో హతసాక్షులైన శిష్యులురా. దినమంతా నీ వాక్కుని ధ్యానింతును, జీవితమంతా నిన్నే కొనియాడెదరు. దినమంతా నీ వాక్కుని ధ్యానింతును, జీవితమంతా నిన్నే కొనియాడెదరు. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి మార్గమును నాకు చూపును నీ వాక్యమే, నిత్య జీవముకు నన్ను చేర్చును నీ వాక్యమే. మంచి మార్గమును నాకు చూపును నీ వాక్యమే, నిత్య జీవముకు నన్ను చేర్చును నీ వాక్యమే. నీ వాక్కులు నా నోటికి తీయనైనవి, అవి తేనె కంటే మధురమైనవి. నీ వాక్కులు నా నోటికి తీయనైనవి, అవి తేనె కంటే మధురమైనవి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ విల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని.
నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం
కోరికలు తీర్చి నీ యజ్ఞములెల్లా సఫలము చేయును కాక. అందరూ చేతులు జోడించుకోనండి. ఈ దివ్య పూజా బలిని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. రవీంద్ర భారతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా దిక్కును చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. వారి యొక్క కుమారుడు రవీంద్ర, అదేవిధంగా మేరీ భారతి కాబట్టి ఈ యొక్క వివాహం అనేది దేవుడు తాను స్వయాన ఒక ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క వివాహం అనేది ఒక ఒడంబడిక కాబట్టి దేవుడే ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఇదిగో నేను మీ దేవుడును, నేను తప్ప ఇంకా వేరే దేవుడు లేడు, నన్ను పూజించండి. ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకున్నాడు. మరి అదేవిధంగా ఈరోజు రవీంద్ర, మేరీ భారతిలో కూడా ఈ యొక్క కుటుంబం ద్వారా ఒక ఒడంబడికను ఏర్పరచుకొని ఒకే మాట మీద, ఒకే ప్రణాళికతో, ఒకే జీవితాన్ని జీవించడానికి వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు. కాబట్టి మనందరూ కూడా వారి కోసం ప్రార్థిద్దాం. మరి ఈ యొక్క కుటుంబ జీవితం జీవించాలంటే మరి మనుషులుగా మనకు సాధ్యపడదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల మనము భయము, భక్తి కలిగి, విశ్వాసం కలిగి దేవుని మీదనే ఆధారపడి దయచేసి వీరిద్దరి కోసం ప్రార్థిద్దాం. వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని తలంచుకుంటూ, దేవుని ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుంటూ జీవించాలని ఆ యొక్క దేవుడి యొక్క దీవెనలు వారు రావాలని కోరుకుందాం. పవిత్రమైన దివ్య పూజా బలిని యోగ్యముగా నిర్వహించుకున్నట్టుకు గాను మన పాపములను ఒప్పుకుందాము. మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలనని నీవు చిత్తగించితివి. ఇప్పుడు వివాహ బంధములో ఏకము కానున్న రవీంద్ర భారతిలను స్థిర ప్రేమ బంధముందు ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపచేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమకు సాక్షులుగా జీవించున్నట్లు అనుగ్రహింపుము.
నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మొదటి పట్టణం ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. రైంబావుల నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. దేవుని కంటికి అది బాగుగా ఉండేది. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయను. అది 4వ రోజు. పలు రకముల ప్రాణులను పుట్టించును గాక, భూమి పైన ఆకాశమున పక్షులు ఎగురును గాక అని దేవుడు అనేను. ఆ ప్రకారంగానే జరిగింది. దేవుడు సముద్రమందరి తిమింగములను, నీటిలో పుట్టు ఆయా రకముల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించాను. దేవుని కంటికి అది బాగుగా ఉండేది. వాటన్నిటిని దీవించి జన్మలందరి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములు నేల మీద పక్షులు లెక్కకు మిట్టుదం గాక అని ఆనందించాను. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయను. అది 5వ రోజు. భూమిపై పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకటి జంతువులను, అన్ని రకముల వాటిని పుట్టించును గాక అని దేవుడు అనేది. ఆ ప్రకారంగానే జరిగింది. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకటి జంతువులను అన్ని రకముల వాటిని సృజించాను. దేవుని కంటికి అది బాగుగా ఉండేది. ఇది ఏలవారి వాకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవంచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే నీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తు తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించెను, మీరును మీ భార్యలు అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేశాను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమగు నిర్దోష ఉండుటకును ఆయన అట్లు చేశాను. తన దేహములను తాను ప్రేమించినట్లే పురుషులు తన భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలయనను తాను ప్రేమించుకొనెను. ఎవడను తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దాన్ని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించెను. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువల్లనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఈ వచనమున ఒక విదితమగుచున్నది. అది క్రీస్తుకును స్త్రీ సభకును వర్తించినని నా భావన. కానీ అది నీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను గాని ప్రేమింపవలేను, అట్లే ప్రతి భార్యను తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువాక్కు. Yeah.
పునీతి యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యోహాను సువార్తాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. 3 దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహములకు ఆహ్వానింపబడింది. అచ్చట ద్రాక్షారసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పాను. శ్రీ నా గడి ఇంకును రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకొని విందు నడిపిన పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచాను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియదు. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదటిది శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చును, అందరు మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసం ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. గలిలయలోని కానా అనే పల్లెలో తన మొదటి సూచన క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరుల శిష్యులు కఫర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండేది. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరులారా, దేవుని బిడ్డలారా, రవీంద్ర భారతి వీరిద్దరూ కూడా మనందరి సమక్షంలో అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, తోబుట్టువులు, మనందరి సమక్షంలో వీరిద్దరూ భార్యాభర్తలుగా ఏకమవుతూ ఉన్నారు. మనమందరం కూడా వీరిద్దరిని జత చేస్తూ ఉన్నాం దైవ సాన్నిధ్యంలో, దివ్య పూజ బల్లో. సకల మధుర స్మృతులకు, అనుబంధాలకు ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అనేకమైన బాధలకు, కష్టాలకు, కన్నీళ్లకు ఇది ఒక చిరునామా. అనేకమైనటువంటి అనుమానాలకు, అపోహలకు, ఇబ్బందులకు, కన్నీళ్లకు ఇది ఒక ఆధారము, పుట్టిన లాంటిది. మరి ఇటువంటి ప్రపంచంలో ఏ ఒక్కరిని అడిగినా కానీ, భర్తను కానీ, భార్యని కానీ, ముఖ్యంగా భార్యని అడిగితే, పెళ్ళైన తర్వాత నీవు ఒక్కరోజు కూడా ఏడవలేదా, ఒక్కరోజు కూడా బాధపడలేదా, ఒక్కరోజు కూడా మనస్తాపానికి నువ్వు గురి కాలేదా అని అడిగితే, ఈ గుడిలో ఉన్నటువంటి పెళ్లి చేసుకున్న వారు ఎవరైనా చేయగలరా? నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఎందుకంటే వివాహం అనేది, ఒక సంసారం అనేది సాగరం, ఒక సముద్రం లాంటిది. దీన్ని దాటడం అనేది అసాధ్యమైన పని. కన్నీరు చిందించకుండా, బాధపడకుండా, ఏడవకుండా. అందుకని పెళ్ళంటే నూరేళ్ళ మంట, పెళ్ళంటే నూరేళ్ళ మంట.
అయినా కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఆపుతారంటే ఆపరు. ఎందుకని? సహోదరి సహోదరులారా, దేవుడు ఏర్పాటు చేసిన కలయిక ఇది. అందుకని ఇది ఒక మధుర స్మృతులు, ఇది అనేకమైన అనుబంధాలకు కేరా పట్టాల్సి ఇది. మరి ముఖ్యంగా ప్రియులారా, ఈ వివాహ బంధంలో రిటైర్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. జీవితాంతము కూడా కష్టపడవలసిన పని, ఒక అంతస్తు, ఒక ఉద్యోగం, ఒక కార్యక్రమం, ఒక బాధ్యత ఈ వివాహ బంధమే. సామాన్యులుగా మాకు రిటైర్మెంట్ ఉండదు, అమ్మగారులుగా వాడికి రిటైర్మెంట్ ఉండదు, ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం రిటైర్మెంట్ అనేది ఉండనే ఉండదు ప్రియులారా. అదొకటి. రెండవదిగా, జీతం లేనటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అది దంపతులు అనేటువంటి మీకు మాత్రమే జీతం లేని ఉద్యోగం జాబ్ అని. సో ఇటువంటి తరుణంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ఇది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి ఇది ప్రశస్తమైంది. కొంచెం పోలుగా చెప్పింది ఏంటంటే, అన్ని అంతస్తుల కన్నా, అన్ని విలువల కన్నా, అన్ని అనుబంధాల కన్నా శ్రేష్టమైన అనుబంధం అందరి అంటే అది కేవలము దాంపత్య అనుబంధమే, వివాహ బంధమే. కాబట్టి ఇటువంటి వివాహ బంధము శ్రేష్టమైందని, పవిత్రమైందని, కొనియాడదగిన అనుబంధం అని మనం ఎందుకు అనుకుంటున్నాము, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? ఏంటంటే పుట్ట పౌలు గారు 2వ పట్టణం మనం విన్నాం. అంటున్న పౌలు గారు ఏంటది? ప్రతి భర్తను కూడా యేసు ప్రభుని స్థానంలో ఉంచుతూ ఉన్నాడు పౌలు గారు. ప్రతి భార్యను కూడా ఒక విశ్వాస స్థానంలో ఉంచుతూ ఉన్నాడు పౌలు గారు. ప్రతి భర్త ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు ప్రభుని పోలి జీవించాలి. ఎవ్రీ హస్బెండ్ ఈజ్ టు యాక్ట్ అండ్ పర్ఫార్మ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అకార్డింగ్ టు ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుని యొక్క జీవితాన్ని ఆసనంగా తీసుకుని, సాదృశ్యంగా తీసుకుని ప్రతి భర్త కూడా రవీంద్ర జీవించాలి, దేవుడిగా జీవించాలి. రవీంద్ర ఇప్పుడే నీకు చెప్పేది ఇదే. ఏంటంటే ప్రతి భర్త కూడా క్రీస్తు ప్రభులాగా ఉండాలి. ఏ విధంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు? సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఎవరి కోసం? తన సంఘం కోసం, తన స్త్రీ సభ కోసం. బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, తన జీవిత సర్వస్వాన్ని కూడా త్యాగం చేశాడు. He totally sacrificed his own life for the church and for the humanity. భార్య కోసం త్యాగం చేయాలి, బాధలు పడాలి, కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి. తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన సౌకర్యాన్ని, తన సుఖాన్ని, తన సంతృప్తిని మొత్తాన్ని కూడా త్యాగం చేయగలగాలి. ఎవరి కోసం? భార్య కోసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే కొంచెం పౌలు గారు అంటూ ఉన్నారు, యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఈ వివాహం అనేటువంటి ఈ పవిత్రమైన అనుబంధం ద్వారాగా తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి, అందరిని కూడా విడిచిపెట్టేసి భార్యకు హత్తుకొని ఉంటాడు ప్రతి పురుషుడు కూడా అని అంటూ ఉన్నారు ప్రియమైన. అందుకని ఇండివిజిబుల్ యూనిటీ, విడదీయరా అనేటువంటి అనుబంధం, ఎన్నటికీ విడిపోనట్టి అనుబంధం. ఇండివిజిబిలిటీ అంటే విడిపోనటువంటి అనుబంధం. ఇప్పుడు యోహాను పాత్ర గారు పెళ్లి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ పెళ్లి చేయడానికి రెడీ అవుతున్న శుభ సందర్భంలో పెళ్లి చేసినటువంటి యోహాను పాత్ర గారికి కూడా అధికారం లేదు. ఎందుకు అధికారం? విడాకులు మంజూరు చేసే అధికారం. పరిశుద్ధ బాబు గారి కానీ, బిషప్ గారి కానీ ఎవరికి కూడా విడదీసేటువంటి అవకాశం, అధికారం లేదు. దేవుడు ఏర్పరచముగాక, అది శ్రీసభ యొక్క కట్టడ. కాబట్టి ఇది ఎన్నటికీ విడిపోనట్టి ప్రేమ బంధంగా, ఎన్నటికీ విడదీయరానటువంటి అనుబంధంగా ఏర్పడుతూ ఉంది ఈ రోజు వీరిద్దరి యొక్క దాంపత్య కలయిక. సో కాబట్టి ఇది దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి ఇది ఒక పవిత్రమైన ఏర్పాటు. రెండవది, ఇది పవిత్రమైన ఏర్పాటు కాబట్టి పర్మనెంట్ ఏర్పాటు. ఇది సంతోషించే భర్తగా ఉండాలి తప్ప, ఆనందం ఇచ్చే భర్తగా ఉండాలి తప్ప, సంతృప్తిగా ఉంచే భర్తగా ఉండాలి తప్ప, బాధ్యతయుతమైన భర్తగా ఉండాలి తప్ప కూడదు. అలాగే ప్రతి భార్య కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భారతీయులు కూడా గుర్తుపెట్టుకో. ఏంటది? నీవెప్పుడు కూడా భర్తకు ఒక కిరీటం లాగా ఉండగలగాలి. భర్తకు ఒక కిరీటం లాగా ఉండగలగాలి. ఆ కిరీటం ఏ విధంగా అయితే నీ శిరస్సుకు ఒక అందమైన అలంకరణ ఉంటుందో అలాగే నీ భర్త కూడా ఒక కిరీటం లాగా ఉండాలి. గౌరవం ఇచ్చే భార్యగా ఉండాలి.
తల ఎత్తుకుని తిరిగే భార్యగా ఉండగలిగిన 10 మందిలో కూర్చుని ధైర్యంగా ఉండగలిగేటువంటి భర్తను నువ్వు తయారు చేయాలి. అందుకని సేనాపతి చేసిన జ్ఞానంలో ఏమంటాడంటే సుగుణావతి గుణవంతురాలైన భార్య ఎక్కడ దొరుకుతుంది, ఆమె పరడముల కంటే విలువైనటువంటిది, ముత్యము కంటే విలువైనటువంటిది. సుగుణావతి అయిన భార్య గుణవంతురాలైన భార్య ఎక్కడ దొరుకుతుందో ఆ సుగుణావతి ఆ గుణవంతురాలు ఆ ఆణిముత్యము భారతే అని అనుకోవాలి మనకి రోజున. కాబట్టి ఇప్పుడు విడదాలా భారతి మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ భర్తకు సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని, అలాగే భర్త గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి, భర్త ఆయుష్ను పెంచే విధంగా ఉండగలగాలి. అలా ఉన్నట్లయితే దేవుడి బిందు అందరిని కూడా భగవంతుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్త్రీ సభకు సమాజానికి ఎల్లప్పుడూ కూడా చక్కని బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కరోనా సమయంలో కూడా ఇటువంటి శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయంటే దేవుడికి ఏర్పాటు, దేవుడి యొక్క కార్యక్రమం, దేవుడు ఏర్పాటు చేసుకున్న మీ అందరూ ఇక్కడ రాగలిగారంటే అది దేవుడి ఇచ్చినటువంటి ప్రేమ. మనందరికీ మనటువంటి ప్రేమ, ఈ 2 కుటుంబాలకి మనటువంటి అభిమానం. కాబట్టి అందరం కూడా ప్రార్థించాలని భారతీని అలాగే రవీంద్రని దేవుడు ఎల్లప్పుడూ కూడా నిండుగా దీవించమని చెప్పని మీరిద్దరికి దాపరి జీవితము కనకాలం 100 ఏళ్ల పంటలాగా ఆనందంగా, సంతోషంగా, శాంతి, సమాధానంతో, ఆయుర్వేదాలతో, శ్రీ సంపదలు, సంతాన వరంతో మీరిద్దరు దీవించమని తల్లమంచండి కొన్ని మూసుకుని ప్రార్థన చేద్దాం. భగవంతుడు రవీంద్రాన్ని భారతీని దీవించి ఆశీర్వించమని మీరు దాంపత్య జీవితం అర్థేశ, కామేశ, ధర్మేశ, మోక్షేశ, రాజ్యాలు అన్నట్టుగా జీవితాంతం కూడా వీరిద్దరు కలిసి ఉండాలి. నా కాలం వీరిద్దరు మంటలాగా సంతోషంగా ఉండాలి. ఆ విధంగా ముందే విధంగా దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఇటువంటి కష్టకాలంలో మనందరం దేవుడు రక్షించమని విడిపించమని ప్రార్థన చేసుకుంటూ అనేక మంది గురువులు ఎక్కువ వస్తున్నారు. వీరి యొక్క వివాహాన్ని ఆశ్రయించడానికి వీరిద్దరు కలిసిగాని జన శరీరులు కాకుండా ఏక శరీరులైతే ఉండాలి. ఒకే ఆశ, ఒకే కోరికలు, ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే దారి, ఒకే మార్గం, ఒకే నిర్ణయాలుగా వీరిద్దరు జీవించాలని చెప్పని పౌలు గారు, అలాగే యేసుక్రీస్తు, అలాగే తెరసింది గారు అని భగవంతుడే ఆదాముకి అవమానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీరిద్దరిని ఏకశ్వరులుగా చేయడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఇప్పుడు వివాహపు అంతస్తులు అడుగుపెట్టడానికి రవీంద్ర భారతీయ సిద్ధపడుతూ ఉన్నారు. వారి ఇచ్చే మాట పట్టు, వారు ఇవ్వబోయిన మాట పట్టు, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ డొనేషన్. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ డొనేషన్. ఒకరిని ఒకరుగా స్వచ్ఛందంగా, సంతోషంగా, ఆనందంగా ఒక బహుమతికి ఇచ్చిపుచ్చుకునే విధంగా వీరిని మాటిస్తూ ఉన్నారు. వారిద్దరిని ఇచ్చిపుచ్చుకోబోయే మాట పట్టు చూడగలవాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఆ పితృకి సర్వేశ్వరుడు మరియ తల్లి యేసుక్రీస్తు కారణాలు పెళ్లి ఏ విధంగా అయితే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, శ్రేష్టమైన ద్రాక్షరసంగా, అలాగే ఈ కుటుంబంలో కూడా శాశ్వతమైనటువంటి ప్రశస్తమైన దీవులు అందాలు ఆప్యాయలు ప్రకటించమని భగవంతుడు ప్రార్థన చేద్దాం. మీరందరినీ కూడా నిగ్రహంగా దీవించుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఈ వివాహానికి సంతకం చేసేటువంటి సాక్షులు దయచేసి పెళ్లి కుమారుని తరఫున ఒకరు, పెళ్లి కుమార్ తరఫున ఒకరు ముందుకు రండి. సంతకం వచ్చినటువంటి సాక్షులు రావాలి. స్థిరపరచినట్టు మీ దృష్టికి వచ్చి ఉన్నారు. క్రీస్తు జ్ఞానస్నానం ద్వారా వారి ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానం ద్వారా వారు మీకు ఇందులో అధిక వరములను వస్తున్నారు. మీరు వివాహ బంధనంలో నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుతున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. రవీంద్ర, మేరీ భారతి, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా ఈ పవిత్ర వివాహము ఆటకు వచ్చినారా? జీవిత కాలమంతయు ఒకరికొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తు చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం.
మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సౌకమన తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. మీ గురించి భారతీయ నిన్ను భార్యగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధులను సౌఖ్యములను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవించదు. నేను రవీంద్ర అని నేను భర్తగా తీసుకున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇస్తున్నాను. ప్రతి ఇంటిని మీరు ప్రేమించి గౌరవించను. ఏలిన వారు దయతో వారు దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదాలను దయచేయుగాక. సర్వేశ్వరుడు జపపరిచిన దానిని మనుష్యుడు వీరు పరపగా ఉండుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. వివాహ బంధములకు గురుతుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసుకు ఈ వరుడు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నా ప్రేమ బంధువులకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ జరిగింది. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇస్తున్నాను. దేవుడు చేసినటువంటి గొప్ప జంటను చూసి మురిచిపోతూ ఫాదర్ గారు చెప్పినట్లు every marriage is a divine institution. It is in indissolubility of the unity, and it is holy matrimony, and it is a sacrament, and it is the bond of love, and it is the faithfulness. So let us once again clap for the both new couple. అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం. అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం. జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం.
శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం వేసిన బంధం అబ్రహాము సారాల అపురూపానుబంధం ఈసాకు రెబెకాల ఇంపైన సంబంధం ప్రభు యేసు శ్రీ సభల ఐక్యతానుబంధం ఐక్యత అనుబంధం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు. మన ఫ్రాన్సిస్ జగద్గురువులను మన చేయడం పీఠాధిపతులను విచారణకర్తలను ఇక్కడ కూడిన గురువర్యులను కన్యస్త్రీలను దీవించమని బలపరచమని దేవుని యొక్క రాజ్య విస్తరణలో వారు చేసే దేవుని వాక్య పరిచర్యలను సేవలను దీవించమని మా ప్రార్థన ఆలకించుమా. ఏకమై మీ సన్నిధిన ఉన్న రవీంద్రను భారతీయులు దీవించండి, వారి తల్లిదండ్రులను దీవించండి, వారి పెద్దలను దీవించండి, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని. ఈ వివాహ బంధం అనేది నీవు ఏర్పాటు చేసిన బంధం. ఇందులో ప్రేమకు, క్షమకు, ఆప్యాయతకు, అనురాగానికి సాటు రాని బంధం. మరి ఈ బంధంలో మీరు ఎలా నిన్నే ప్రేమనే వారి బంధానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రేమలో జీవిస్తూ 12 బిడ్డలతో ఒక పవిత్ర కుటుంబాన్ని ఏర్పాటు చేయమని మా ప్రార్థన ఆలకించుమా. అనేక భయాందోళనలతో ఉన్న అలా పట్టుకోండి ఈ రోజుల్లో సంతోషాలతో ఈ శుభకార్యాన్ని నడిపిస్తున్న దేవా, కాలము సమయము నీ ఆధీనంలో ఉన్నది, ఈ ప్రకృతి నీ ఆధీనంలో ఉన్నది. ఈ వివాహ బంధ సంతోష సందర్భములో అన్ని సక్రమంగా నడిపించి దీవించమని బలపరచమని, అందరినీ కూడా ఆ సంతోషాలతో ఇందులో పాల్గొని ఏ విధమైనటువంటి ఇక్కట్లు, బాధలు, కష్టాలు, అవమానాలు పడకుండా అందరినీ కూడా దీవించమని మా నాదుని క్రీస్తు ద్వారా ఈ మనం తండ్రి. సర్వం నాకై అర్పించిన యేసువా, నా హృదయం నీకే సమర్పింతును. నీ సర్వం నాకై అర్పించిన యేసువా, నా హృదయం నీకే సమర్పింతును. నీ తలపుతో నన్ను పిలిచిన యేసువా,
ఈ కర్మ ద్వారా ఈ వరం స్వీకరించుకున్నాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము మీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు నీతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ యెహోవాను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయకము. ఏలైనా నీకు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్య కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధంగాను రూపొందించితివి. తద్వారా పవిత్రము ఫలభరితమైన వివాహ బంధము నీవు నీ సొంత బిడ్డలనుగా దత్తత చేసుకొనదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడును గాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని బిడ్డల జన్మగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానంలో వారు పొందు నూతన జననం ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుటయును వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నాము. మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము మీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై పారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
స్మరించుచు అతడు మరలా ఏం చేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన వరిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిపాదించున్నాము. తన మరణం ద్వారా పడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచేయము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించిన గాక. మీరు ఎన్నుకైన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్త పునీత యేసేపుతోను ధన్యులైన అపోస్తలులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో ఆలోచన చేయము. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభా, మమ్మ మీతో ఐక్యపరిచే బలి లోకమంతరికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను గారిని, మా పీఠాధిపతులు జయరావు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తం ప్రకారము నీ సమూహమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశాల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీళ్ళు వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అట్లా చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీకు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. సాహసింతము అందరూ నిలబడి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యంత్రము మాకు అనుగ్రహించుము. మా యొక్క అపరాధాలను మేము మన్నించినట్లు మా అపరాధాలను మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షింపుము. ఈ తన సేవకులను రవీంద్ర భారతిని దీవించమని ప్రభువును దీనతతో ప్రార్థించుదాము.
పవిత్రమైన వడంగడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభువు తన అనుగ్రహపూరిత దీవెనలు కురిపింపవలనని వీరిని ప్రేమతో ఏకహృదయులను చేయవలనని మనవి చేయుదాము. నీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృజించేది విశ్వమునంతా నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ పవిత్ర రూపములుగా రూపొందించేవి. స్త్రీని పురుషుని విడరాని అండగా ఏర్పాటు చేసేవి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలెనని నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దాని పరాగని బోధించేవి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహా దేవవర రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచితివి. వివాహ ఒప్పందములో క్రీస్తు స్త్రీ సభల మధ్య గల దివ్య సంస్కార బంధమును ముందుగా సూచించేవి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించేవి. నీవు వసగిన ఆశీర్వాదము జలప్రళయము వలన గాని అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడి నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురు చూచు ఈ నీ దాసులను రవీంద్ర భారతులను కరుణతో వీక్షింపు. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వీరి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వీరి వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రులుగా జీవితులుగాక. నీ కుమార్తె భారతి యందు కొనియాడబడిన పుణ్యాత్ముల ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త రవీంద్ర ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగా వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగా గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధముగా ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసములో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటించుగాక. ఏకశరీరులుగా రూపొందిన వీరిని నిష్కపటముగా జీవితులుగాక. వీరి సుశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తుకు నిజమైన సాక్షులుగా తీరుతులుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె రుజువర్తనమును కలిగి జీవించి పుత్ర పౌత్రులుగా చూచు వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొని భాగ్యమును పొందుతులుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం సకల దీవెన ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించే పాత్రలను కాను. మీరు మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము. మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము. మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము. మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము.
కడరాత్రి విందులోన శిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము. కడరాత్రి విందులోన శిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము. అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే పూజా బలి. అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే పూజా బలి. ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము. ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. అక్షరసములై ప్రభు శరీర రక్తములై స్వీకరించు విశ్వాసికి ఆత్మ బలమునిచ్చును. అప్పద్రాక్షరసములే ప్రభు శరీర రక్తములై స్వీకరించు విశ్వాసికి ఆత్మ బలమునిచ్చును. పరలోకమందున్న ప్రభుని విందుకు మనలందరినీ సిద్ధపరచును. పరలోకమందున్న ప్రభుని విందుకు మనలందరినీ సిద్ధపరచును. ఈ అద్భుత భోజము నిత్యము ఆనంద భోజము. ఈ అద్భుత భోజము నిత్యము ఆనంద భోజము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. మనలోకి వేంచేసిన సత్ప్రసాద ప్రభువును మనసార స్తుతించి మది నిండా మహిమపరచి. మనలోకి వేంచేసిన సత్ప్రసాద ప్రభువును మనసార స్తుతించి మది నిండా మహిమపరచి. ప్రభు యేసు శిష్యులుగా ప్రభు క్రీస్తు సంఘముగా నిజమైన సాక్షులుగా. ప్రభు యేసు శిష్యులుగా ప్రభు క్రీస్తు సంఘముగా నిజమైన సాక్షులుగా. ధన్యులమై బ్రతికెదము ఆదర్శ క్రైస్తవులుగా. ధన్యులమై బ్రతికెదము ఆదర్శ క్రైస్తవులుగా. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము. మన ఆత్మల పోషించే వరుడైన రవీంద్ర ఇప్పుడు వందన సమర్పణ చేస్తారు. ప్రభు, నేను నీ కృపను ఎల్లప్పుడూ గానం చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నవరారా ఉగ్గడించేదను. ముందుగా తండ్రి దేవునికి, యేసుక్రీస్తునకు, పవిత్రాత్మకు నా శతకోటి వందనములు. మరి ఈనాడు ఇక్కడికి ఇచ్చేసి మా దంపతులను దీవించి ప్రార్థన చేసి దివ్య బలి పూజను అర్పించిన గురువులందరికీ కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ పవిత్ర బలి పూజను అర్పించినటువంటి ఫాదర్ దివాకర్ స్వామికి ఎంతో సుందరమైన ప్రసంగం అందించినటువంటి బాలస్వామి ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాబీస్ ఫాదర్ గారికి జాన్ కిషోర్ ఫాదర్ గారికి ప్రత్యేకమైన వందనం. మా నాయకుల గ్రామంలో 5 పిల్లర్స్ ఉన్నాయి. 5 పిల్లర్స్. శ్రీసార్ గారు, జానేష్ ఫాదర్ గారు, ఆశ్రమం ఫాదర్ గారు, చివరగా జైన్ ఫాదర్ గారు. ఈ పిల్లర్స్ వల్ల రాబోయే కాలంలో విచారాలకి మంచి వార్తలు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు సుదీర్ఘ కాలం నుంచి ఇదిగంతా కానీ ఎక్కడ పండుతున్నా ఈరోజు మొదటిసారి జీవితంలో మంచి చెడు అన్ని నేర్చుకున్నది నాకు వివాహం చేసినటువంటి వివాహం ఫాదర్. ఆయనతో సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడతాను కానీ డైరెక్ట్ మాట్లాడలేదు. ఆయన 15 సంవత్సరాల అభివృద్ధి జీవితంలో దివ్యకార్యం అనే దేవాలయంలో నాన్ను కూడా పాల్గొంచుకొని నాకు కూడా మంచి అవకాశం ఇచ్చి ఆయన సేవలో చిరు ప్రయత్నం చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు ఫాదర్ గారికి మరీ కృతజ్ఞతలు ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ కూడా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చాలా మంది కూడా సబ్స్క్రైబ్ జరగాలని కోరుకుంటున్నాను. తర్వాత ఆయన ఏం చేసాడో నాకు చివరి వారం అందరికీ నిలబెట్టారు. ఆదరించి అంత వరకు కూడా ఆయన దగ్గరుండి అన్ని చూస్తున్నారు కానీ బయట కనపడదు. ఫోన్లోనే నడుపుతారు. మా విచారణ స్వామికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మాకు జన్మించినటువంటి తల్లిదండ్రులు కూడా బంధుమిత్రులకి వచ్చిన సేవలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మగారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లాక్డౌన్ ఎవరికైనా సంతోషం కలిగించిందో లేదో కానీ నాకు మాత్రం అమితమైన సంతోషం కలిగించింది. కానీ బహుశా ఎక్కడ కూడా మొదటిసారి సిస్టర్ గారికి మా అక్క అమ్మమ్మ గారికి కారు పక్కన కూర్చున్నప్పుడు సిస్టర్ అంజలి అమ్మగారికి అమ్మమ్మ గారికి మా పాప కూడా చూపించాను. ఈ పాప పెళ్లి ప్రకటన రాసినప్పుడు ఫాదర్ గారు మాత్రం కవర్ దగ్గర అన్నారు. అంటే కవర్ అంటే
విలువైన ప్రేమ చాలాసేపు కూడా సాంప్రదాయంగా నడుస్తాం. కానీ సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఆమెట్లో పిల్లలు అన్నారు ఒకసారి నాకు తెలిసి నిజమో కాదనుకున్నా, సరదాగా ఆడుకుంటున్నా, నిజమో కాదనుకున్నా. కానీ ఇంత సుందరంగా తీర్చిదిద్దారు. మరి ముఖ్యంగా నీలం గారికి, మా సుప్రీగారు అమ్మ గారికి, పక్కగా ఉన్న ఇంట్లో సిస్టర్ గారికి, మా పిల్లల సిస్టర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆమె ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారని ప్రజలందరి ముందు కూడా మాట ఇస్తున్నాం. మంచి మ్యూజిషియన్స్ ఇచ్చినటువంటి మ్యూజిషియన్స్ కావాలనేటువంటి సంవత్సరం వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శివరాజు ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఈ డెకరేషన్ ఇంత సుందరంగా తయారు చేసినటువంటి ఫ్యామిలీ కూడా కానీ సంతోషం ఉంది కానీ చాలా మమ్మల్ని కనపడదు, చాలా సీరియస్ ఉంటుంది. అన్నం పని అయితే చాలా బాగుంటుంది, అన్నం మిస్ అవుతున్నాను. కానీ ఎక్కడున్నా సరే నా కోసం మంచిగానే ఆలోచిస్తాను. తర్వాత చిన్ననాటి స్నేహితుడు ఎవరికి అర్థం కాదు, నేను ఎవరికి అర్థం కాదు, వాళ్ళ రాజు చేయదు. ఆయనకి కూడా ప్రత్యేకంగా ఎవరికి అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. వెళ్ళిన తర్వాత నాకేం తెలియదు. అందరూ కూడా నేను నిలబడ్డాను. వస్తా డైరెక్ట్ వచ్చేసి కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్నేహితులు మంచి ప్రేమికుని ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రార్థించాలి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గురువులందరికీ వధువరుల తరపున చిన్న సన్మానం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరిని నేను ముందుకు పిలుస్తూ ఉంటాను. వధువరులు వచ్చి వారికి పుస్తకాలతో చిన్న సన్మానం చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొను. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన రవీంద్ర భారతీయులను ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరిచితివి. ఒకే ప్రేమయందు ఏకము చేయమని మేము ప్రతిపాదించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. విశిష్టమైన ఆశీస్సులు స్వీకరించుటకు చేతులు జోడించుకుని తలలు పంచుకోరండి. గురువులందరూ కూడా నేను చేయెత్తి ఈ లోపల దంపతులను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానం మీలోను మీ గృహమందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు
మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మీకు పరలోకము సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మల ఆశీర్వాదము మీపై వేంచేసి సదా మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం. అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం. జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం. అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం. ఏవలను పెనవేసిన బంధం అబ్రహాము సారాల అపురూపానుబంధం. ఇసాకు రెబెకాల ఇంపైన సంబంధం. ఇసాకు రెబెకాల ఇంపైన సంబంధం. ప్రభు యేసు శ్రీ సభల ఐక్యతానుబంధం ఐక్యత అనుబంధం. జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం. ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు ఒకటిగా సంపూర్ణ సమ్మతితో చేయి కలుపు సంబంధం. ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు ఒకటిగా సంపూర్ణ సమ్మతితో చేయి కలుపు సంబంధం. ఏక మనసుతో ఇరువురు ఒకే దేహంగా ఏక మనసుతో ఇరువురు ఒకే దేహముగా వధూవరుల ప్రామాణిక భావన సాంగత్యం భావన సాంగత్యం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం.
సుఖములందును కలకాలం కలిసి ఉండు ఎడబాయని ఒప్పందం. ప్రభు పేరిట గురువు ఎదుట విశ్వాసుల సాక్షిగా, ప్రభు పేరిట గురువు ఎదుట విశ్వాసుల సాక్షిగా ఒడంబడికయే ఈ మూడు ముళ్ళ బంధం, మూడు ముళ్ళ బంధం జ్ఞాన వివాహం, పరమ ప్రేమ ప్రవాహం, శుభ సంస్కారం, పరిశుద్ధ జీవన సూత్రం. శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు. శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు, ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు. శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు, ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు. ఐశ్వర్య సిద్ధిరస్తు ఆనందమస్తు ప్రభు దీవెనా ప్రాప్తిరస్తు. శాంతి సమా